హలో. సో ఈ వీడియోలో నేను ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ నెక్లెస్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ బీడ్ నెక్లెస్ నేను షార్ట్లో పెడితే చాలామంది అడిగారు. అందుకే నేను ఇది ఫుల్ వీడియో చూపిస్తున్నాను. కొంచెం నిదానంగా చూపిస్తాను. ముందుగా నేనైతే ఈ 2 కలర్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను డాలరామాలో తీసుకున్నాను. మీరు డాలర్ ట్రీలో కానీ వాల్మార్ట్లో కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. మీకు ఎక్కడ దొరకలేదంటే అమెజాన్లో ట్రై చేయండి. నేను ఇవాళ మీ అందరికీ కనిపించడానికి కొంచెం పెద్ద బీడ్స్తో చేస్తున్నాను. యాక్చువల్ చైన్ అయితే కొంచెం చిన్న బీడ్స్తో చేసుకున్నాను. తర్వాత ఈ వైట్ పర్ల్ బీడ్స్ తీసుకున్నాను అండ్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. మీకు వీలైతే నైలాన్ థ్రెడ్ తీసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దెన్ ఇది మన నెక్కి సరిపోయేంత సైజు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఈ లాబ్స్టర్ హుక్ అని ఉంటుంది, ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను. సో దీన్ని టై చేసుకుంటున్నాను థ్రెడ్కి. ఇక్కడ నుంచి మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో నేను కొంచెం పెద్ద బీడ్స్ కూడా తీసుకున్నానండి, ఎందుకనేది మీకు వీడియోలో కనిపిస్తుంది ముందు. అండ్ సో మన ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను 5 డిఫరెంట్ కలర్ బీడ్స్, 5 బ్లూ కలర్ బీడ్స్ అండ్ 5 స్కై బ్లూ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇది మనకి స్టార్టింగ్ ఆఫ్ ద నెక్లెస్ అన్నమాట. జస్ట్ చైన్ లాగా మీరు ఒక ప్యాటర్న్లో ఏదైనా కానీ ఏ రకంగా అయినా కానీ తీసుకోవాలి. మీరు థ్రెడ్ తీసుకునేటప్పుడు నెక్కి డబల్ సైజ్ తీసుకోండి. సో దట్ సైజ్ అనేది సరిపోతుంది కరెక్ట్ నెక్లెస్ ఫినిష్ అయ్యేసరికి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బీడ్స్ అన్ని ఎక్కించుకుంటున్నాను. మధ్యలో గోల్డ్ బీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను, మంచి కలర్ పాపప్ అవ్వడానికి. ఇది స్టార్టింగ్లో బాగుంటుంది. యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేసి చూసారు అంటే నిదానంగా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఫ్లో స్టార్ట్ అయింది అంటే ఈజీగా మీ అంతటి మీకే అర్థమవుతుంది, మీ అంతటి మీరే చేసేసుకుంటారు. తర్వాత ఇంకొక గోల్డ్ కలర్ వేసి, గోల్డ్ మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అండి, వేరే ఏమైనా ఆప్షన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఇవి 5 వేస్తున్నాను అనమాట. సో ఇది మనకి చూసారా ఇలా ఫామ్ అయింది కదా. ఇంకా ఇక్కడ నుంచి మనకు అల్లుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఈజీనే, ఇంతవరకు ఈజీనే. నెక్స్ట్ వచ్చేది బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో నేను ఫస్ట్ 2 బ్లూ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను, తర్వాత ఒక గోల్డ్ బీడ్ అండ్ 2 స్కై బ్లూ కలర్వి. సో ఈ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను, చూపిస్తాను. ఒక గోల్డ్ బీడ్ అండ్ 2 బ్లూ కలర్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ ఒక పర్ల్ అనమాట. ఇది కింద హ్యాంగింగ్ లాగా వస్తుంది ఈ పర్ల్. తర్వాత గోల్డ్ బీడ్. సో ఇదన్నమాట. ఈ ప్యాటర్న్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ 5 బీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ బ్లూ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు వదిలేయండి, ఇది మనం నార్మల్గా థ్రెడ్ లాగా వేసుకునేది. తర్వాత ఇక్కడ నుంచి మనకు ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగో నేను చూపిస్తాను. సో మనం ఇంత పర్ల్ లాగా వేసుకున్నామా, ఒక గోల్డ్ బీడ్ వదిలేసి ఈ పర్ల్ ఉంది కదా, వైట్ కలర్ పర్ల్ది గోల్డ్ కలర్ పర్ల్లోకి గోల్డ్ కలర్ బీడ్లోకి మనము నీడిల్ ఎక్కించుకోవాలి. అంతే, మిగతావన్నీ వదిలేసేయాలి. నీడిల్ ఎక్కించుకొని బయటికి తీయాలన్నమాట. సో అప్పుడు మనకి హ్యాంగింగ్ లాగా ఫామ్ అవుతుంది, చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి హ్యాంగింగ్ లాగా ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి యాక్చువల్ ప్యాటర్న్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2 బ్లూ బీడ్స్ అండ్ 1 గోల్డ్ బీడ్ అండ్ 2 స్కై బ్లూ బీడ్స్ తీసుకుంటాము. సో ఇక్కడ చూస్తున్నారా, ఇలా తీసుకున్నాను కదా నేను. మీరు ప్యాటర్న్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. దీన్నే మనం మల్టిపుల్ లేయర్స్లో కూడా చేసుకోవచ్చండి, అవి నేను ముందు చూపిస్తాను మీకు. బట్ ఇప్పుడైతే ఇది అర్థం చేసుకోండి ఎలా చేస్తున్నానో. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్ ఉంది చూడండి, ఇట్లా ఫస్ట్ ఇది కాకుండా సెకండ్ గోల్డ్ బీడ్లోకి నేను సూదిని ఈ దారాన్ని ఎక్కించుకుంటున్నాను. ఇలా వస్తుంది, కనిపిస్తుందా? సో ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే 2 ఆపోజిట్ బీడ్స్, అంటే ఇక్కడ ఈ 2 బ్లూ బీడ్స్ తీసుకుంటాను, 1 గోల్డ్ బీడ్, మళ్ళీ 2 స్కై బ్లూ బీడ్స్, ఇట్లా వస్తుంది.
సో ఇక్కడ చూసారా, ఇలా తీసుకున్నాను కదా, దీన్ని ఎక్కించుకుంటాను. ఇలా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఉంది చూడండి ఫస్ట్ది, అంటే ఈ ఫస్ట్ గోల్డ్ బీడ్లోకి సూది థ్రెడ్ని ఎక్కించుకుంటాను. సో ఇంకా మొత్తం ఇదే ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఒక ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను 2 బ్లూ బీడ్స్, 1 గోల్డ్ బీడు, 1 వైట్ బీడు అండ్ గోల్డ్ బీడు తీసుకుంటాను. ఇది తీసుకున్నానండి, ఇది కూడా థ్రెడ్లోకి తీసుకున్నానా. ఇప్పుడు ఏం చేస్తాను, సో ఇలా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇంకా మళ్ళీ హ్యాంగింగ్ ప్యాటర్న్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వైట్ బీడ్లోకి గోల్డ్ బీడ్లోకి థ్రెడ్ ఎక్కించేసుకోవాలంతే, మిగతా దేనిలోకి ఎక్కించుకోకూడదు. అప్పుడే మనకి హ్యాంగింగ్ లాగా ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం 2 బ్లూ బీడ్స్, 1 గోల్డ్ బీడు, 2 స్కై బ్లూ బీడ్స్ తీసుకుంటాము. ఒకసారి ప్యాటర్న్ అర్థమైంది అంటే మనకి ఇది చాలా చాలా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ గోల్డ్ బీడ్లోకి ఎక్కించుకుంటాము థ్రెడ్ని. కాకపోతే సూది చిక్కుపడకుండా, థ్రెడ్ చిక్కుపడకుండా చూసుకోవాలి. అదొక్కటి కేర్ఫుల్గా ఉండండి, మిగతాదంతా ఈజీనే అయిపోతుంది. నేను మీకు అర్థం కావాలి అని పెద్ద బీడ్స్ పెట్టి చూపిస్తున్నాను, లేకపోతే చిన్నదాన్లతో చాలా కష్టంగా ఉందన్నమాట. కెమెరాలో అంత సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు, అందుకోసమని చిన్న బీడ్స్తో పెద్ద బీడ్స్తో అయితే క్లారిటీగా కనిపిస్తుందని చూపిస్తున్నాను. చూసారా, ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 బ్లూ బీడ్స్, 1 గోల్డ్ బీడ్ అండ్ 2 స్కై బ్లూ బీడ్స్. ఇది మన ప్యాటర్న్. దీన్ని ఎక్కించేసుకొని గోల్డ్ బీడ్లోకి ఎక్కించేసుకోవడమే. మీరు ఒకవేళ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంటిన్యూగా చూస్తూ చేసుకోండి, చాలా ఈజీ అవుతుంది. అంటే ఒక ఫ్లో అలవాటు అయ్యేంత వరకు. 2 బ్లూ బీడ్స్, 1 గోల్డ్ బీడ్, 1 పర్ల్ బీడ్ అండ్ 1 గోల్డ్ బీడ్. కింద హ్యాంగింగ్ కోసము ప్యాటర్న్ వచ్చేసి ఇది, అండ్ పైన డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కింద 2 పర్ల్స్, కింద లాస్ట్ గోల్డ్ బీడ్ వదిలేసి వైట్ పర్ల్ బీడ్లో నుంచి గోల్డ్ బీడ్లోకి దారం తీసుకొచ్చేస్తాం, హ్యాంగింగ్ ఫామ్ చేస్తాం. కనిపిస్తుందా, ఇలా లాగేసుకోండి నిదానంగా, సో దట్ స్పేస్ ఎక్కువ లేకుండా వస్తుంది. చూస్తున్నారా, లెందీగా పెట్టానని ఏమనుకోకండి, జస్ట్ మీకు అంత అర్థం కావాలి ప్రాసెస్ అని చెప్పి మాత్రమే పెడుతున్నాను. హోప్ మీ అందరికీ ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు తయారు చేసుకుంటున్నారు అంటే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా చూడండి, నాకేం ప్రాబ్లం లేదు. క్లియర్గా ఉండాలి అని చెప్పి ఇంత వీడియో అయితే చేస్తున్నానండి, ఎక్కడ ఏం స్కిప్ అవ్వకుండా. సో ఈ విధంగా నేను ఒక 35 బీట్స్ చేసుకున్నాము అంటే మన నెక్ అనేది సరిపోతుంది. ఇలా కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అలాగ 35 చేసుకున్నాము అంటే సరిపోతుంది. మీరు ఇంకొంచెం పెద్దగా కావాలనుకున్నా కూడా యూ కెన్ గో హెడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు అంటే నేను చెప్తానండి. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని మీ దగ్గర అన్ని థింగ్స్ ఉన్నప్పుడు చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. మీకు ఏ థింగ్స్ కావాలనుకున్నా కానీ అమెజాన్లో కానీ ఇలా చెక్ చేయొచ్చు, లేదా మీ నియర్ బై ఫ్యాన్సీ స్టోర్స్లో అలాగ వెళ్ళి బీడ్స్ అని అడిగారు అంటే సరిపోతుంది. చిన్న బీడ్స్తో చేసుకుంటే లుక్ ఇంకా బాగా వస్తుంది, ట్రస్ట్ మీ. ఇది పెద్ద బీడ్స్ కాబట్టి ఇంకొంచెం సరిగా రాలేదో వచ్చిందో నాకు తెలీదు, మీరే చెప్పాలి అదైతే. బట్ స్మాల్ బీడ్స్తో చేసుకుంటే సూపర్గా వస్తుంది. ఆల్సో నేను చెప్పినట్టు థ్రెడ్ కూడా మీరు నైలాన్ థ్రెడ్ కానీ లేదంటే ఇంకా
వైర్ బీడ్ వైర్ లాగా ఉంటుందండి. అది తీసుకున్నా కానీ వస్తుంది. సో, ఇక్కడ చూస్తున్నారా నేను లాస్ట్‌కి ఇంకొన్ని పర్ల్స్ ఒక ప్యాటర్న్‌లో ఎక్కించుకున్నాను. స్టార్టింగ్‌లో ఎలా ఎక్కించుకున్నానో లాస్ట్‌లో కూడా అలా ఎక్కించుకొని ఈ లాస్ట్‌కి నేనేం పెడుతున్నానంటే జంప్ రింగ్స్ అని ఉంటాయన్నమాట. సో, అవి తగిలించుకుంటున్నాను హుక్ లాగా పెట్టుకోవడం కోసము. సో, ఫైనల్లీ నెక్లెస్ అయితే తయారైంది. హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.